హాయ్ హలో అందరికీ జై భీమ్. నేను మీ రాకేష్. ఈరోజు మరి ఉపన్యాస పోటీలకు సంబంధించినటువంటి విషయంలో గెలుపొందినటువంటి వ్యక్తుల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాం. దాదాపు 46 మంది విద్యార్థులు వారి యొక్క ఉపన్యాసాలను మన ఎన్ఐన్ మీడియాకు పంపించడం జరిగింది. అయితే ఈ ఉపన్యాస పోటీలను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ముందు రోజే ప్రకటించి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆ విగ్రహం దగ్గర అనౌన్స్ చేద్దామని ప్రయత్నం చేశాము. కానీ మనం ఇచ్చినటువంటి 12వ తేదీ వరకు కాకుండా విద్యార్థులు కొంతమంది 12, 13వ తేదీలో కూడా పంపించడం ద్వారా మరి ఆ 14వ తేదీ నాడు ప్రకటించేటువంటి అవకాశం లేకపోయింది. రెండవది అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎన్నికల కోడ్ ఉన్నది అని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది. అయితే ఏది ఏమైనా కూడా ముగ్గురికి మొదటి ప్రైజు 10,000, రెండో ప్రైజ్ 5,000, మూడో ప్రైజ్ 2,000 రూపాయల చొప్పున ఈ ఉపన్యాస పోటీలను అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఎన్ఐన్ మీడియా ద్వారా జరపడం జరిగింది. అందులో 2 నుండి 5 నిమిషాల లోపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై మీ ఉపన్యాసం ఈ కింద తెలిపినటువంటి వాట్సాప్ నెంబర్లో పంపించాలని చెప్పేసి మనం చెప్పినటువంటి విషయంలో భాగంగా దాదాపు 10 రోజుల ముందే ఈ పోస్టర్ని విపరీతంగా ప్రచారం చేయడం, అందులో చాలామంది వీడియోలు పంపించినప్పటికీ కొంతమంది 5 నిమిషాల కన్నా ఎక్కువ లాంగ్ ఉండడం వల్ల కొంతమంది వీడియోలని రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది 1 నిమిషం లోపు వీడియోలను కూడా చేసి పంపించారు, వాటిని కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఏది ఏమైనా కూడా దాదాపు 46 మంది విద్యార్థుల వీడియోలను అయితే మనం తీసుకోవడం జరిగింది. అందులో మొదటి ప్రైజ్ 10,000 రూపాయలు, రెండో ప్రైజ్ 5,000, మూడో ప్రైజ్ 2,000 రూపాయలు పెట్టడం జరిగింది. మరి ఎన్ఐన్ మీడియా ఈ యొక్క ఆలోచన ఎందుకు చేసింది అని అంటే, నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదో ఒక కొత్త వినూత్నంగా ఒక కార్యక్రమం చేయాలి. ప్రతిరోజు మనం చూస్తున్నాము, చెప్తున్నాము, అయినప్పటికీ కూడా భావజాలానికి సంబంధించిన విషయంలో భావజాలం మాత్రం ఎందుకు ఇంకా బలోపేతం కావట్లేదు. మనం ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు, కొత్త వాళ్ళు ఉపన్యాసాన్ని ఇవ్వడానికి తయారు కావట్లేదు. కవుల అంటే మనం ఎక్కడ చూసినా కూడా విన్నటువంటి ఉపన్యాసాలు మళ్ళీ వినాల్సి వస్తుంది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కేవలం ఒక 10 మంది ఉపన్యాసకులు ఉండడం, వీళ్ళే పోవడము, అన్ని గ్రామాలు తిరగడం, ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతున్నటువంటి క్రమంలో మరి కొత్త వాళ్ళను తయారు చేయడం కోసం ట్రైనింగ్స్ కొన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, లేదంటే కొన్ని ప్రజా సంఘాలు ట్రైనింగ్ క్లాసులు పెడతా ఉన్నాయి. ట్రైనింగ్ క్లాసులలో 100 మంది ఉంటున్నారు, కానీ బయటకు వచ్చేసరికి మాత్రం ఆ వక్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కనబడట్లేదు. ఏది ఏమైనా కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్ఐన్ మీడియా ఒక సరికొత్త ఆలోచన చేయడం జరిగింది. ఇది ఇక నుండి జరుగుతూనే ఉంటుంది. చాలా కార్యక్రమాలు ఇప్పుడు డిసెంబర్లో తప్పకుండా సైన్స్ డేకి సంబంధించిన విషయంలో సైన్స్ని ప్రమోట్ చేస్తూ మీరు చేసేటువంటి వీడియోలు కానీ ఇట్లా ఒక్కొక్క రోజును తీసుకొని, అది శివాజీ మహారాజ్ జయంతి కానీ, లేదంటే పూలే జయంతి కానీ, సావిత్రిబాయి పూలే జయంతి కానీ, ఇట్లా ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళకు సంబంధించిన వీడియోలను చేయించి విద్యార్థులతో చేయించాలన్న ఆలోచన తీసుకోవడం జరిగింది. మరి ఉదయం లేవగానే మీరు ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా భక్తి అనేది రసవత్తరంగా కనబడుతూ ఉంటుంది, జ్యోతిషం కనబడుతూ ఉంటుంది, మూఢనమ్మకాలు కనబడుతూ ఉంటాయి. అసలు ఏ ఆధారం లేకుండా ఇంకో ఈ తాయెత్తు పెట్టుకునేంటే మీ జీవితాలు బాగుపడతాయి, లేదంటే ఈ ఉంగరం పెట్టుకునేంటే మీ బతుకులు బాగుపడతాయి, ఇంకో ఈ ఉంగరం పెట్టుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది, లేదంటే మేము చెప్పినటువంటి మంత్రాన్ని 11 సార్లు చెప్పిస్తే మీకు ఉద్యోగం వస్తుంది, లేదంటే ఇంకో ఈ 11 రోజుల పాటు మీరు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఈ పూజ చేసేదంటే మీకు మంచి భార్య దొరుకుతుంది, లేదంటే మీకు కొడుకు పుట్టాలంటే ఇంకో ఈ మంత్రం చెప్పించానని చెప్పేసి ఎవరికి తోచింది వాడు పీటలు వేసుకొని కూర్చొని వానికి తెలిసిందే మొత్తం వేదాలుగా, వానికి తెలిసిందే, వానికి నచ్చిందే ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇట్లాంటి క్రమంలో ఏదో ఒక జీ తెలుగులో, జీ టీవీలో మనకు అంబేద్కర్ గారిది ఒక సీరియల్ వస్తుంది చూడండి అని అంటే మొబైల్ ఫోన్లకి అలవాటు పడిపోయినటువంటి యువకులు, మొబైల్ ఫోన్లకి అలవాటు పడిపోయినటువంటి విద్యార్థులు ఈరోజు మరి ఆ జీ టీవీలో వచ్చే అరగంట సేపు వచ్చేటువంటి సీరియల్ని వాళ్ళు చూసి రోజు అరగంట సేపు చూడాలి అని అంటే ఎన్నేళ్ల పాటు చూసినా ఆ సీరియల్ అయిపోదు. ఎందుకంటే బాబాసాహెబ్ చరిత్ర అనేది అంత గొప్పది కాబట్టి మరి ఆయన చరిత్ర తరగని మరి ఆ సీరియల్ ఎన్ని రోజులు చూసినా కూడా వాళ్ళకు కొద్దిగా పాటల రూపంలో అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళకి మనము ఎగ్జామ్ లాంటివి పెడితే ఈరోజు విద్యార్థులు సంవత్సరం మొత్తం క్లాసులు విన్నా యాన్యువల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో యాన్యువల్ ఎగ్జామ్స్కి ముందు 2 రోజులు కూర్చొని గట్టిగా చదివి పరీక్షలు రాస్తారు. కాబట్టి అట్లాంటిది మనం ఒకటి పరీక్ష లాంటిది పెడితే విద్యార్థులు తప్పకుండా దానికోసమైనా చదివి, ఎందుకనంటే ఫ్రీగా మేము మీ వీడియోలను అప్లోడ్ చేస్తాము అని అంటే వాళ్ళకి ఆసక్తి రాకపోవచ్చు. కాబట్టి ఉపన్యాస పోటీలను పెట్టి ఆ ఉపన్యాస పోటీలో భాగంగా 10,000 రూపాయల ప్రైజ్ మనీ. మరి ఇప్పటివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ముందు తీసుకుపోవడం కోసం, భావజాల వ్యాప్తి కోసం, ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో కానీ, లేదు అనంటే ఈ బీజేపీ పాలనలో కానీ, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాలను,
ఇప్పుడు కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి అన్యాయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఎన్ఐన్ మీడియా ద్వారా చేస్తా ఉన్నాం. కానీ సరికొత్తగా మహనీయుల ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవడం కోసం, మహనీయుల ఆలోచనని తప్పకుండా విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో మనకి ఎవరి చందాలు వసూలు చేయకుండా, ఎవరి దగ్గర ఎలాంటి రూపాయి వసూలు చేయకుండా మనకి ప్రతి నెల మన ఎన్ఐన్ మీడియాకు వచ్చేటువంటి 20-25 వేల రూపాయల అటువంటి ఆ డబ్బులు యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనతోనే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలనే ప్రయత్నం చేసినాం. ముందుగా 20,000, 15,000, 20,000, 10,000, 5,000 పెడదాం అనుకున్నాం. కానీ డబ్బులు సరిపోతాయో లేదని చెప్పేసి ఇప్పుడైతే 10,000, 5,000, 2,000 రూపాయలతోనైతే పెట్టడం జరిగింది. మరి ఈ పోటీలు చేస్తున్నటువంటి విషయంలో మనకు ముందు నుండి మీరు చేయండి ఈ కార్యక్రమం, ఎంతమంది పార్టిసిపేట్ అయినా పర్లేదు, ఎవరు మనకు ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా పర్లేదు, తప్పకుండా మీరు పోటీలు నిర్వహించండి. ఇట్లాంటి పోటీలు ఎన్ఐన్ మీడియా ద్వారా ప్రతి నెల ఏదో ఒకటి చేస్తూనే ఉందాం. తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇంకో ఈ ఫస్ట్ ప్రైజ్ నేను ఇస్తా అని చెప్పేసి చెప్తారు. ఆ రోజు వరకు మన పని మనం చేద్దామని చెప్పేసి ఈ ఎన్ఐన్ మీడియాకు అండగా ఉంటున్నటువంటి దిగంబర్ కాంబ్లే గారు చెప్పడంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ నిర్ణయంలో దాదాపుగా 46 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 46 మంది విద్యార్థుల్లో ముఖ్యంగా 3 ప్రైజులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ముగ్గురు ఉపాధ్యాయులతో కూడినటువంటి ఒక బృందం ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులో భాగంగా ఆ మొదటి ప్రైజ్గా మిస్టర్ నందకిషోర్, బాబాసాహెబ్ గారి ఉపన్యాసాలలో భాగంగా నందకిషోర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో ఆ ఉపన్యాసాన్ని మొదటి ప్రైజ్గా తీసుకోవడం జరిగింది. మరి ఈ మొదటి ప్రైజ్గా తీసుకున్నటువంటి ఈ విషయంలో మేము వ్యక్తిగతంగా ఎవరికి ఇవ్వాలనేది ఎక్కడ చూడకుండా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నందకిషోర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి దాదాపు ఈ ఉపన్యాసానికి మొదటి ప్రైజ్ రావడం జరిగింది. నందకిషోర్ అనే వ్యక్తి మొదటి ప్రైజ్ను 10,000 రూపాయల బహుమతిని అందుకోవడం జరిగింది. అయితే ఈ బహుమతులన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో కానీ, లేదు అని అంటే వాళ్ళకి హైదరాబాద్ రావడం కుదరదు అనుకుంటే మరి వారి ఇంటికి చెక్ రూపంలో కానీ పంపించేటువంటి ప్రయత్నం మనం ఎన్ఐన్ మీడియా ద్వారా చేస్తాం. ఇక రెండవ ప్రైజ్ వచ్చేసి అమ్మాయి జాన్వి, 9వ తరగతి చదువుతున్నటువంటి జాన్వి అనే అమ్మాయి రెండో ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మరి రెండో ప్రైజ్లో భాగంగా ఈ అమ్మాయి మొదటి 4వ వ్యక్తి వీడియోలో పంపించడంలో మొదటి 4వ వ్యక్తిగా ఉన్నటువంటి ఈ అమ్మాయి జాన్వి సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే మూడో ప్రైజ్ వచ్చేసి నేహా అనే అమ్మాయి 8th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 9th క్లాస్ 9th స్టాండర్డు. మరి ఈ నేహా అనే అమ్మాయికి సంబంధించిన విషయంలో మరి మూడవ ప్రైజ్ అయితే నేహా అనే అమ్మాయి పొందడం జరిగింది. మరి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వీడియోలని మనం చూడడం జరిగింది. ఈ ముగ్గురు మనం ఎన్ఐన్ మీడియా ద్వారా పెట్టినటువంటి ఉపన్యాస పోటీలో భాగంగా కార్యక్రమంలో మొదటి ప్రైజ్ వచ్చేసి నందకిషోర్. మరి నందకిషోర్ వచ్చేసి 10,000 రూపీస్, 10,000 రూపాయలను అయితే గెలుచుకోవడం జరిగింది నందకిషోర్. మరి నందకిషోర్ వాళ్ళ ఫ్యామిలీకి మేము ఈ వివరాలు అందించడం జరుగుతుంది. దాంతోపాటు నందకిషోర్ ఫ్యామిలీయే కాకుండా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో జాన్వి అండ్ నేహా, ఈ ముగ్గురు ఒకరు 10,000 రూపాయలు, నందకిషోర్ 10,000 రూపాయలు, జాన్వి దాదాపుగా 5,000 రూపాయలు సెకండ్ ప్రైజు, మరి నేహా అనే అమ్మాయి 2,000 రూపాయలు మూడో ప్రైజ్ అందుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురే కాకుండా ఈ వ్యక్తి కూడా దాదాపుగా 8వ వ్యక్తి ఈయన మనకు పంపించినటువంటి వీడియోలలో. అయితే ఈయన కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మరి ఈయన వీడియోని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈయన చేసినటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ మిస్టేకు ఆయన వీడియో చేసి ఎడిటింగ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టడము,
రెండవది ఆయన చెప్పే విధానం ఏదైతే ఉందో అది ముందు వేరే ఏదన్నా ప్రాంప్టర్ పెట్టి చెప్పినట్టుగా లేదు అని అంటే చూసి చెప్తున్నాడేమో అనుమానం ఒకటి. రెండవది చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది. అలాగే ఈ అబ్బాయి చేసిన ప్రయత్నం కూడా ఒకటి చాలా గొప్పగా ఉంది. ఇది వేరే యూట్యూబ్ ఛానల్లో ఎక్కడన్నా అప్లోడ్ చేసిరేమో, లేదు అని అంటే ఇది ఇంతకుముందు వేరే దానికోసం ప్రిపేర్ చేసుకున్న వీడియోని మనకు పంపించారేమో అని చెప్పేసి వాళ్ళు ఈ వీడియోని రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. మరి విన్నర్ ఈయన కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈయన వీడియో కనుక ఎడిటింగ్ చేయకుండా పంపించుండేది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు గుర్తు చేయాల్సినటువంటి అంశం ఉంది. అదేంటి అని అంటే వీళ్ళకి మనం చెప్పడం జరిగింది. వీళ్ళు మనకు వీడియో పంపించిన రోజే వీడియో పంపించిన తర్వాత వీళ్ళకైతే మనం చెప్పడం జరిగింది. మరి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేసి పంపించాలన్నా అని అడిగారు తప్ప ఒరిజినల్ వీడియో అయితే పంపించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ నెంబర్కి మన వాళ్ళు ఆఫీస్ నెంబర్ను కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఎడిటింగ్ చేయడం ద్వారా ఆ వీడియో రిజెక్ట్ కావడం జరిగింది. ఏది ఏమైనా ఈ ముగ్గురు విద్యార్థులు నందకిషోర్ అండ్ జాహ్నవి, నేహా, ఈ ముగ్గురు జాహ్నవి, నందకిషోర్, జాహ్నవి, నేహా ఈ ముగ్గురు మన N9 మీడియా పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపుగా 10,000, 5,000, 2,000 రూపాయలటువంటి బహుమతులు అందుకోవడం జరిగింది. అయితే ఈ విషయము మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ కనుక N9 మీడియాకి మీ విద్యా సంస్థల ద్వారా కానీ ఎవరైనా విద్యా సంస్థలు నడిపించే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్ నడిపించే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, లేదంటే మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు నడిపించడం కానీ, లేదు అనంటే మీ పిల్లల పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, ఇట్లాంటివి ఏదైనా ఒకటి ఉండేది ఉంటే, ఇప్పుడు నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ, లేదనంటే అంతకుముందు ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది, ఆగస్టు 15కి ఇండిపెండెన్స్ డే సందర్భంగా కానీ, ఇట్లాంటివి మనం మన N9 మీడియా ద్వారా ఆ కార్యక్రమాలను నిర్వహించడం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా ఆర్థిక సహాయాన్ని కనుక అందించి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,000, 10,000 రూపాయలు కాకుండా 5,000, 3,000, 2,000 ఇట్లా కేవలం 10,000 రూపాయల లోపే వాళ్ళకు మనం గిఫ్ట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనేది మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం విద్యార్థుల్లో వాళ్ళకు డబ్బులు ఆశ చూపించడమో, లేదు అనంటే ఇంకేదో స్వార్థం కోసమో, లేదంటే ఇంకెవరి దగ్గర చందాలు అడకొచ్చుకొని N9 మీడియా మేము తినడం కోసం కాదు. ఇప్పటివరకు ఈ వీడియోలో బహిరంగంగా చెప్తాను, ఈ దాదాపు 10,000, 5,000, 2,000 అంటే 17,000 రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చందా వసూలు చేయలేదు పూర్తిగా. ఒకవేళ రేపటి రోజున ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా చందా వసూలు అయితే కూడా మేము బహిరంగంగా N9 మీడియా ద్వారా మేము తప్పకుండా తెలియజేస్తాం. మరి ఎవరి దగ్గర చందా వసూలు చేయకుండా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడము, రెండవది విద్యార్థులకు మహనీయుల్ని దగ్గర చేయాలంటే మనం పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రైజ్ మనీ, ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల్ని స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోకపోతే నీకు చాక్లెట్ కొనిస్తా స్కూల్కి పో, లేదంటే షాప్కి పోయిరాపో, నీకు రూపాయి మిగిలితే చాక్లెట్ కొనుక్కోపో అని చెప్పేసి చెప్తే వాళ్ళు తొందరగా షాప్కి వెళ్ళి లేదంటే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన పని ఏదైనా ఒకటి చేస్తే వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఉపన్యాస పోటీలు మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు ఉపన్యాసం చేసినటువంటి వీడియోలు నాకు పంపించండి అని అంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపారు. కాబట్టి మనం 10,000 రూపాయల ప్రైజ్ మనీని పెట్టి ఈరోజు మనం పోటీలు కనుక నిర్వహిస్తే తప్పకుండా ఎవరో ఒకరు ముందుకు వస్తారు, ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఎవరో ఒకరు తప్పకుండా వీడియోలు చేసి పంపిస్తారని చెప్పేసి మేము చేసిన ప్రయాణంలో 46 మంది విద్యార్థులు స్పందించడం జరిగింది. ఇదే కొనసాగితే రేపటి రోజున తప్పకుండా మా N9 మీడియాకి ఎవరన్నా ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు దొరికితే తప్పకుండా వీళ్ళని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడము. ఇప్పటికే మన N9 మీడియా ద్వారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహనీయుల ఆలోచన విధానంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే నినాదంతో జరిగేటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము. మరి ఇంకా మెరుగుపరచడం కోసం ఈ N9 మీడియాని మరింత మెరుగుపరచడం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ముందుకొచ్చి మేము నిర్వహిస్తాము, మా సంస్థ ద్వారా నిర్వహిస్తాము, లేదంటే మా విద్యా సంస్థ ద్వారా నిర్వహిస్తాము, లేదంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 మందిని కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, మా స్నేహితుల బృందము, లేదంటే మా వాట్సాప్ గ్రూప్ బృందము, లేదంటే మా ఫేస్బుక్ గ్రూప్ బృందము, ఇట్లా మేము ఎవరో ఒకరము ముందుకొచ్చి చేస్తామని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండేదంటే మనం రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు మనం చేసినటువంటి ప్రయత్నంలో మొదటి ప్రైజు నందకిషోర్ 10,000 రూపాయల బహుమతి, జాన్వి 5,000 రూపాయలు ప్రైజ్ మనీతో రెండో స్థానంలో, నేహా అనే అమ్మాయి మరి మూడో స్థానంలో 2,000 రూపాయల బహుమతి అయితే గెలుచుకోవడం జరిగింది. వీళ్ళందరికీ N9 మీడియా ద్వారా తప్పకుండా చెక్కులను అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.